చికెన్ మక్ని తయారు చేయడానికి పొయ్యి వెలిగించి పాన్ హీట్ చేసి దాంట్లో ముందుగా బటర్ వేయాలండి. మనం కావాలంటే ఆయిల్లో కూడా చేసుకోవచ్చు, బటర్లో కూడా చేసుకోవచ్చు, మన ఇష్టం. బటర్లో చేస్తే రిచ్ ఫ్లేవర్ వస్తుందండి, అందుకోసమే ఇవాళ నేను బటర్ యూస్ చేస్తున్నాను. 2 to 3 స్పూన్స్ బటర్ని మెల్ట్ చేయాలి. బటర్ మెల్ట్ అవుతుంది. చాలా రిచ్ గ్రేవీ అండి విత్ బటర్ అండ్ లాట్ ఆఫ్ డ్రై మసాలాస్. సో బటర్ని ఫస్ట్ హీట్ చేయాలండి. బటర్ మొత్తం మెల్ట్ అయిపోతుంది. అన్ని రా మసాలాస్ రెడీ పెట్టుకోవాలి. తేజ్పత్తా, ఇలైచి, లవంగాలు, దాల్చిని పట్ట అన్నీ ఒక్కొక్కటి చేసేద్దాము. ఫస్ట్ దాల్చిని, లవంగాలు, ఇలైచీలు, బిర్యానీ ఆకు, ఇవన్నీ పటపటలాడుతున్నప్పుడు జీలకర్ర, కసూరి మేతి, లైట్గా రోస్ట్ చేయాలండి. ఇప్పుడు చాప్ చేసుకున్న ఆనియన్స్, ఫైన్లీ చాప్ చేసుకోవాలండి ఆనియన్స్ని. ఫ్రై చేయాలి. ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. ఈ చికెన్ మక్కని గ్రేవీ వచ్చేసి మనం రైస్తోని కూడా సర్వ్ చేసుకోవచ్చు, చపాతీస్, కుల్చాస్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు అండి. చాలా మంచి రెసిపీ. సో ఆనియన్స్ కొంచెం పేల్ అయ్యే వరకు మనం ఫ్రై చేయాలి. ఆనియన్స్ పేల్ అయిపోయాయి. ఇప్పుడు వచ్చేసి 1 స్పూన్ గార్లిక్ జింజర్ పేస్ట్. రెడీమేడ్ గార్లిక్ జింజర్ పేస్ట్ కంటే మనం ఇంట్లో తయారు చేసుకుంటే ఫ్లేవర్ మంచిగా వస్తుందండి. గార్లిక్ జింజర్ పేస్ట్ తయారు చేయడానికి గార్లిక్ జింజర్ ఈక్వల్ క్వాంటిటీలో కొంచెం ఉప్పు వేసి గ్రైండ్ చేయాలి. ఓ 1 స్పూన్ వెనిగర్ వేసి ప్రిజర్వ్ చేస్తే చాలా రోజుల దాకా మనము యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు సన్నగా మనం చాప్ చేసుకున్న టొమాటోస్ని వేద్దాం. టొమాటోస్ని ఫ్రై చేయాలి. ఫైన్లీ చాప్ చేసుకొని పెట్టుకోవాలండి అన్ని ఆనియన్స్ అండ్ టొమాటోస్. ఇది కొంచెం స్పైసీ గ్రేవీ, అందుకోసమే ఫైన్లీ చాప్డ్ గ్రీన్ చిల్లీస్ 1 స్పూన్. టొమాటోస్ ఫ్రై అవుతున్నాయండి ఆనియన్స్ అండ్ చిల్లీతో పాటు. ఇప్పుడు మనం సీజనింగ్ చేద్దాం. సీజనింగ్ కోసం పసుపు, గ్రీన్ చిల్లీస్ వేసాం కాబట్టి రెడ్ చిల్లీ పౌడర్ చూసి వేయాలండి. రెడ్ చిల్లీ పౌడర్, స్పైసెస్ అన్నీ మన టేస్ట్ని బట్టి వేసుకోవాలి. ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్ ఒక 1/2 స్పూనే వేయాలి, ఎందుకంటే మనం ఆల్రెడీ అన్ని రా మసాలాస్ యూస్ చేసాం కాబట్టి. సాల్ట్ టు టేస్ట్. అన్నీ చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఫ్రై అవుతున్న మసాలాలో బోన్లెస్ చికెన్ పీసెస్ వేద్దాం. మనం యూస్ చేస్తున్న చికెన్ వచ్చేసి బోన్లెస్, రా, కుక్ చేయలేదండి. అయితే ఈ మసాలాలో చికెన్ ఫ్లేవర్ మొత్తం చక్కగా మిక్స్ అయిపోవాలి. సో చికెన్ లోపల దాకా మసాలాలు అన్నీ వెళ్ళిపోతే టేస్ట్ యమ్మీగా ఉంటుంది. సో ఒక 5 మినిట్స్ మనము ఈ తయారు చేసుకున్న మసాలాలో చికెన్ని కుక్ చేద్దాం. లిడ్ క్లోజ్ చేసి చికెన్ని కుక్ చేద్దాం మీడియం ఫ్లేమ్ మీద. అయితే చికెన్ లోపల దాకా అంత మసాలా ఫ్లేవర్ వెళ్ళిపోతే యమ్మీగా ఉంటుంది. సో జస్ట్ వెయిట్ ఫర్ 2 మినిట్స్. 50% చికెన్ వచ్చేసి ఈ మసాలాలోనే కుక్ అయిపోతుందండి. మనం తయారు చేసుకున్న టొమాటో పల్ప్ని వేద్దాం.
మనకి ఎంత గ్రేవీ కావాలి అంత వేసుకోవచ్చండి. గ్రేవీని థిన్ చేయడానికి మనం టొమాటోస్ బాయిల్ చేసుకున్నాం కదా, ఆ వాటర్ని యూస్ చేసుకోవచ్చు. టొమాటోస్తోనే మనకు మంచి కలర్ వచ్చేసిందండి, మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. మనకి ఇంకా డార్క్ కలర్ కావాలంటేనే ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఆల్రెడీ కలర్ బాగా వచ్చింది, కానీ లైట్గా వేద్దాము. ఈ కలర్ వచ్చేసి ఆప్షనల్ అండి, డైలీ అయితే మనం యూస్ చేసుకోవద్దు, అప్పుడప్పుడు యూస్ చేసుకోవచ్చు. సో చికెన్ మఖనీ కర్రీ ఆల్మోస్ట్ రెడీ అవుతుంది. కొత్తిమీరని వేద్దాము. ఏ కర్రీలోనైనా మనము ఇండియన్ టేస్ట్ ఉన్న కర్రీస్లో కొత్తిమీర వేయంగానే మంచి టేస్ట్ వచ్చేస్తుంది. కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే టొమాటోస్తోని కొత్తిమీర చాలా మంచి కాంబినేషన్. సో వ్యూవర్స్, ద యమ్మీ చికెన్ మఖనీ కర్రీ రెడీ. ఈ మనం తయారు చేసుకున్న కర్రీని ఒక సర్వింగ్ డిష్లో తీద్దాం. కొంచెం తిన్న గ్రేవీ ఉంటుందండి. అయితే స్టీమ్ రైస్తోని, జీరా రైస్తోని, ఫుల్కాస్తోని, కుల్చాస్తోని మీరు సర్వ్ చేసుకోవచ్చు. సో చాలా మంచి రెసిపీ అండి. సో వ్యూవర్స్, చికెన్ మఖనీ కర్రీ రెడీ అయిపోయిందండి. సో మనం తయారు చేసుకున్న చికెన్ మఖనీ గ్రేవీని గార్నిష్ చేద్దామండి. గార్నిషింగ్ కోసం ఫైన్లీ చాప్డ్ కొత్తిమీర స్ప్రింకిల్ చేయాలి. ఫైన్లీ చాప్డ్ కొత్తిమీర. గార్నిషింగ్ కోసం ఫైన్లీ చాప్డ్ కొత్తిమీర వేయాలండి. ఇది మఖనీ గ్రేవీ కాబట్టి నేను ఇలా టొమాటో ఫ్లేవర్ తయారు చేసి పెట్టాను. అది టాపింగ్ ఇలా చేసి సర్వ్ చేయాలి. సో వ్యూవర్స్, చూశారు కదండి, చికెన్ మఖనీ కర్రీ రెడీ. చికెన్ మఖనీ తయారు చేసే విధానం: ముందుగా టొమాటో పల్ప్ని తయారు చేయాలి. టొమాటో పల్ప్ తయారు చేయడానికి ఒక ప్యాన్లో నీళ్లు తీసుకొని బెంగళూరు టొమాటోస్ని బ్లాంచ్ చేయాలి. బ్లాంచ్ చేసుకున్న టొమాటోస్ని మిక్సీ జార్లో గ్రైండ్ చేసి టొమాటో పల్ప్ రెడీ చేయాలి. చికెన్ మఖనీ తయారు చేయడానికి ఒక ప్యాన్లో 2 to 3 స్పూన్స్ బటర్ తీసుకొని బటర్ మెల్ట్ చేయాలి. బటర్ మెల్ట్ అయిన తర్వాత దాంట్లో దాల్చిని చెక్క, లవంగ, ఇలైచి, బిర్యానీ ఆకు, జీలకర్ర, కసూరి మేతి వేసి పటపటలాడుతున్నప్పుడు దాకా రోస్ట్ చేయాలి. దాని తర్వాత ఫైన్లీ చాప్డ్ ఆనియన్స్ వేసి ఫ్రై చేయాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత గార్లిక్ జింజర్ పేస్ట్ వేసి ఫ్రై చేయాలి. దాని తర్వాత ఫైన్లీ చాప్డ్ టమాటోస్ వేసి ఫ్రై చేయాలి. ఫ్రై అవుతున్న ఆనియన్ టొమాటో మిక్స్చర్లో రెడ్ చిల్లీ పౌడర్, పసుపు, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్, సాల్ట్ వేసి మిక్స్ చేయాలి. ఈ ఫ్రై అవుతున్న మసాలాలో రా బోన్లెస్ చికెన్ పీసెస్ వేసి 5 minutes దాకా కుక్ చేయాలి. దాని తర్వాత రెడీ చేసుకున్న టొమాటో పల్ప్ని వేసి చికెన్ని కుక్ అయ్యేదాకా గ్రేవీని కుక్ చేయాలి. ఈ తయారవుతున్న చికెన్ మఖనీ గ్రేవీలో లాస్ట్లో ఫుడ్ కలర్ వేసి కొత్తిమీర వేసి మిక్స్ చేయాలి. తయారు చేసుకున్న చికెన్ మఖనీ గ్రేవీని ఒక సర్వింగ్ డిష్లో తీసి డెకరేట్ చేయడానికి టొమాటో రోస్, కొత్తిమీరతోని గార్నిషింగ్ చేసి తయారు చేసుకున్న కలుంజీ కుల్చాతోని సర్వ్ చేయాలి.